నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో చెక్ పెట్టడం కోసం కాంగ్రెస్ అధిష్టానము వ్యూహం పన్నిందా అంటే ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు చూస్తే అవునని అనిపిస్తున్నాయి. కాకపోతే వాళ్ళు మాట మీద ఉండరు కాబట్టి ఇది జరుగుతుందా లేదా అనేది నాకైతే డౌట్. కానీ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో వినబడుతున్నటువంటి మాట ఏంటంటే వైఎస్ షర్మిల ఆమె పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేటప్పుడు ఆమెకు రాజ్యసభ ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం ద్వారానే ఆమె దానికి ఒప్పుకోవడము, తర్వాత పిసిసి ప్రెసిడెంట్గా ఏపీకి ఆమెను నియమించడము, ఆమె ఎన్నికలకు పోవడము, ఓడిపోవడం అవన్నీ జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టాలని ఇప్పుడు చూస్తే వైఎస్ఆర్సీపీ అంటే ఏంది లేదు, అదొక మినీ కాంగ్రెస్ కాదు, అది రూపాంతరం చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ యాజ్ ఇట్ ఈస్గా దాని కలర్ జిరాక్స్ కాపీనే మన వైఎస్ఆర్సీపీ పార్టీ. సో పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం కోసం, కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజం నింపడం కోసము వాళ్ళు షర్మిలాకైతే కనుక పిసిసి ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఆల్రెడీ చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఆ నాయకులు, ఆ క్యాడర్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల వెళ్ళిపోయారు కాబట్టి కొన్ని సామాజిక వర్గాలు, ముఖ్యంగా సామాజిక వర్గాలు ఎవరైతే తెలుగుదేశం పార్టీ అంటే నచ్చదో, ఎవరికైతే బీజేపీ అంటే నచ్చదో, ఎవరైతే పవన్ కళ్యాణ్ని ఇష్టపడరో అలాంటి సామాజిక వర్గాలన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంట అయితే అంటే 100% అని కాదు కానీ మెజారిటీ ఆయన వెంట నడుస్తూ ఉన్నారు. సో దానికి చెక్ పెట్టడం కోసము, కాంగ్రెస్ పునర్వైభవాన్ని సంతరించుకోవడం కోసము సో జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టాలి అంటే ఆ కుటుంబం నుంచే రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వం కలిగినటువంటి షర్మిల గారిని రంగంలోకి దించితే ఏమైనా ఫలితం ఉంటుందనేటువంటి ఒక ఆశతో వాళ్ళైతే ఆమెని రంగంలోకి దించడం జరిగింది. సో ఆమె ఎన్నికలకు పోవడము, తర్వాత ఆమె స్వయాన కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు రాజ్యసభలో సీట్లు ఖాళీ అయ్యాయి, 37 ఎన్నో ఖాళీ అయ్యాయి. అందులో తెలంగాణకు సంబంధించి 2 ఎంపీ స్థానాలు, రాజ్యసభ ఎంపీ స్థానాలు తెలంగాణ కోటాలో రాబోతున్నాయి. ఆ 2 స్థానాల్లో అధిష్టానము, కాంగ్రెస్ అధిష్టానము వైఎస్ షర్మిలకు ఇచ్చినటువంటి మాట ప్రకారము ఒక సీటును వైఎస్ షర్మిలకు కేటాయించాలి అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నట్లు, దానికి సంబంధించే షర్మిల గారు ఈ మధ్య రాహుల్ గాంధీ గారిని కలిసినట్లు కూడా వార్తలు వస్తూ ఉంది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటారా లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టడానికి షర్మిలానైతే వాళ్ళు రంగంలోకి దించుతా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ సో వాళ్ళైతే కనుక ఈ విధంగా ముందుకెళ్తున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను రాజ్యసభకు పంపే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా కసరత్తులు చేస్తుంది. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లోకి విలీనం చేసిన సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని షర్మిల అధినాయకత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇదే రాజ్యసభ సీటు ఇవ్వలేదని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదని చెప్పి ఆమె అక్కడ పోయి పార్టీ పెట్టుకునింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆమెకు ఎందుకు రాజ్యసభ ఇవ్వలేదంటే ఈమె కనుక ఢిల్లీకి వెళ్తే ఈయన మీద ఎలాగూ కేసులు ఉంది కాబట్టి ఈమెను అడ్డంగా పెట్టుకొని పార్టీనే బీజేపీ వాళ్ళు ఏమైనా లాగేసుకుంటారా, తమిళనాడులో జరిగినట్లు ఏమైనా అది పునరావృతం అవుతుందా అనేటువంటి ఒక భయంతో 2 పవర్ సెంటర్లు ఒక పార్టీలో ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో, ముఖ్యంగా భయంతోనే అని చెప్పొచ్చు. సో భయంతో ఆయనైతే కనుక ఆమెకు రాజ్యసభ సీట్ అయితే ఇవ్వలేదు, ఆమెను రాజకీయంగా ఎంకరేజ్ కూడా చేయలేదు. సో అందులో మనస్తాపానికి గురైనటువంటి షర్మిల గారు వెళ్ళి పార్టీ పెట్టుకున్నారు, తర్వాత విలీనం చేశారు. సో మాట ప్రకారము ఆమెకు ఒక ఎంపీ సీట్ ఇస్తారు. ఎంతమందికి ఇస్తారో ఈ కాంగ్రెస్ వాళ్ళు నాకైతే అర్థం కావడం లేదు కానీ మొత్తానికి ఆమెకైతే హామీ ఇచ్చారు. మరి ఆ హామీ నెరవేరుతుందా లేదా అనేది చూడాలి. మరి ఒకవేళ కనుక ఆమెకు రాజ్యసభ ఇచ్చి సో వాళ్ళు కనుక ఆంధ్రప్రదేశ్ మీద పూర్తిగా దృష్టి సారించి సో వాళ్ళు ఏ విధంగా అయితే తెలంగాణలో ఏమీ లేకుండా డిపాజిట్ కూడా కోల్పోయేటువంటి పరిస్థితి నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగలిగారో ఆ విధంగా కనుక ప్రయత్నం చేస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా రేపటి నుంచి కాలరాత్రి అనేసి అనుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్కి సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేతిలో ఉందే కానీ కూటమి పార్టీలైనటువంటి తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ సామాజిక వర్గాలు కావచ్చు, ఆ ఓటు బ్యాంకు కావచ్చు, అది పూర్తిగా కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బ్యాంకే కాబట్టి వాళ్ళు కన్సాలిడేట్ అయి ఉన్నారు కాబట్టి 164 సీట్లు వచ్చాయి. కానీ సో అక్కడి నుంచి ఓటు బ్యాంకును లాగేటువంటి పరిస్థితి అయితే పూర్తిగా ఉండదు కాబట్టి ఒక ఓటు చీల్చినా, 1% చీల్చినా, లేకపోతే 5% చీల్చినా షర్మిల గారు కాంగ్రెస్ తరఫున చీల్చే ప్రతి ఓటు వైఎస్ఆర్సీపీదే అయి ఉంటుంది. కాబట్టి సో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు సో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రతిపక్ష హోదా లేకుండా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడో చూస్తూ ఉన్నాము. మరి ఎలాగైనా 2029లో ఎన్నికల్లో మళ్ళీ మేమే గెలుస్తాం, రప్పా నరుకుతామనే డైలాగులు అయితే చెబుతా ఉన్నాడు. కానీ సో ఇదే కనుక జరిగితే ఒకవేళ షర్మిలను రాజ్యసభకు పంపించి సో పూర్తి స్థాయిగా ఆమెను పిసిసి ప్రెసిడెంట్ హోదా
ఎలాగో ఉంది కాబట్టి ఆమెను ప్రచారం చేపించి 175 నియోజకవర్గాలు, ఇక ఒకవేళ కనుక నియోజకవర్గాలు పెంచితే 225 నియోజకవర్గాలకు అభ్యర్థులను నిలబెట్టి సీరియస్గా ఏ విధంగా అయితే తెలంగాణలో రాజకీయాలు చేశారో ఆ విధంగా కనుక ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా డ్యామేజ్ అయితే జరుగుతుంది. సో మరి చూడాలి ఏం జరుగుతుందో. సో దానికి సంబంధించి షర్మిలా గారిని రాజ్యసభకు పంపించాలని చెప్పి సో కాంగ్రెస్ అధిష్టానం అయితే భావిస్తూ ఉంది. దానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దాని మీద ఆసక్తిగా లేరని, రెండు సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ 2 సీట్లు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కేటాయించాలని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నట్లు తెలుస్తుంది. సో మొత్తానికి రాహుల్ గాంధీ అయితే కనుక మన షర్మిలా గారికి రాజ్యసభ ఇవ్వడానికి సముఖంగానే ఉన్నారు. దాని మీద ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారితో సంప్రదింపులు కూడా జరిపినట్లు వార్తలు వస్తూ ఉంది. మరి ఇది ఎక్కడికి వెళ్తుందో తెలియదు కానీ మొత్తానికి రోజుకు ఒక షాక్ ఇస్తూ ఉంది షర్మిల వాళ్ళ అన్నకు. మరి ఈ షాక్ కూడా నిజమైతే, ఈ షాక్ అయితే కనుక ఇన్ని రోజులు ఇచ్చిన షాక్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇవ్వబోయేది పెద్ద కరెంట్ షాక్ లాగా ఉంటుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో మొత్తానికి ఇంకొక వారం రోజుల్లో షర్మిలా గారి ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది, మళ్ళా ఏమైనా ఈమె అక్కడ కూడా రాజ్యసభ ఇవ్వకపోతే, ఇక్కడ రాజ్యసభ ఇవ్వలేదని పార్టీ పెట్టింది, కాంగ్రెస్ వాళ్ళు కూడా రాజ్యసభ ఇవ్వకపోతే మరి ఏం చేస్తుంది అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.